గత నెల మొత్తం కూడాను మనము ఆంధ్రప్రదేశ్‌లోని మోంతా తుఫాను ఎంత ఉధృతంగా వచ్చిందన్నది చూసాము. అలాగే ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఆ సహాయక చర్యల్ని కూడా చేపట్టింది. దీనికి సంబంధించి ఎలాంటి ప్రాణ నష్టము జరగకుండా చూసుకున్నారు. ఎంతో కొంత ఆస్తి నష్టమైతే పూర్తి స్థాయిలో జరిగినప్పటికీ కూడాను అనేక మంది సంబంధించిన పంట పొలాలు ఇవన్నీ కూడా నాశనం అవ్వడం జరిగింది. అక్కడక్కడ నీరు కూడా పూర్తి స్థాయిలో స్టాక్ ఉండిపోవడం వలన అనేక కొబ్బరి తోటలు ఇలాంటివన్నీ కూడా కొంత నష్టం వాటిల్లింది. అయితే పూర్తి స్థాయిలో తుఫాను ప్రభావం పడకుండా జాగ్రత్తలైతే తీసుకోవడం జరిగింది. మరి ఇంకా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అనే టైంకి ఇప్పుడు శ్రీలంకను పూర్తిగా ముంచెత్తిన దిత్వా తుఫాను ఇది వినడానికి కూడా కాస్త కొత్తగా ఉంది. దిత్వా తుఫాను ఏపీ వైపుకి దూసుకొస్తోంది బంగాళాఖాతం వైపు అని చెప్పేసైతే పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది వాతావరణ శాఖ. మరి ఇది ప్రస్తుతం బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరంలోకి చెన్నైకి 140 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది అని చెప్పేసైతే వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని అనేక చోట్ల రెడ్ అలర్ట్‌ను కూడా జారీ చేయడం జరిగింది. మరి దీనితో పాటు జిల్లాల్లో విద్యా సంస్థలకు, స్కూల్స్‌కి వీటన్నింటికి కూడా సెలవులను కూడా ప్రకటించడం జరిగింది. అయితే మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా తుఫాను ఎఫెక్ట్ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది అనే నేపథ్యంలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అయితే మాత్రం రెడ్ అలర్ట్‌ని జారీ చేశారు. అలాగే ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కూడా ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్‌ని కూడా జారీ చేయడం జరిగిందంటే అనుకోకుండా ఒకేసారి ఎక్కువ స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్‌ని అయితే అలర్ట్ చేయడం జరిగింది. మరి దిత్వా ఎఫెక్ట్ ఏ జిల్లాలకి ఉంది, స్కూల్స్ ఎక్కడెక్కడ సెలవులను ఇచ్చారు అనేది ఒకసారి మనం చూసుకుంటే ఈ తుఫాను ప్రభావంతో సోమవారం ఈరోజు అయితే దిత్వా తుఫాను ఏ జిల్లాల్లోని ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది, ఎక్కడెక్కడ స్కూల్స్కి సెలవులు ప్రకటించారు అనేది ఒక్కసారి మనం చూసుకుంటే ఈరోజు సోమవారం తెల్లవారుజాము నుంచి కూడాను నెల్లూరు సహా అనేక జిల్లాల్లోని వర్షాలు కురుస్తున్నాయి. ఆల్రెడీ వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మరి ఈ నేపథ్యంలోని నెల్లూరులోని అన్ని జిల్లా కలెక్టర్లు, అటు తిరుపతికి సంబంధించి జిల్లాల్లోని మొత్తం విద్యా సంస్థలన్నింటికీ కూడాను స్కూళ్ళు, కళాశాలలు అలాగే అంగన్వాడీ కేంద్రాలకు కూడా అధికారులు సెలవులు ప్రకటించడం జరిగింది. కలెక్టర్లందరూ కూడా అప్రమత్తం అవడం జరిగింది. మరి అన్నమయ్య జిల్లాలో కూడా స్కూల్ సెలవులు ఉన్నాయి, కళాశాలలు కూడా సెలవులను ప్రకటించారు. ఇక రాష్ట్రం మొత్తం తేలికపాటి వర్షాలు కురిసే జిల్లాల్లో ఇప్పటి వరకు ఇంకా సెలవులు అయితే ప్రకటించలేదు. అంటే ముఖ్యంగా ఏ జిల్లాల్లో ఎక్కువగా వర్షం పడుతుందో ఇక్కడ అన్ని చోట్ల కూడాను సెలవులను ప్రకటించడం జరిగింది. మనకి ముందుగానే చెప్పుకున్నాము నెల్లూరు, తిరుపతి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సెలవులను అయితే ప్రకటించారు. మరి ఏదైనా కూడాను సహాయక చర్యలు అయితే ముమ్మరంగానే చేపట్టేందుకు పూర్తి స్థాయిలోన రంగం సిద్ధం చేసుకుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము. ఎందుకంటే ఆల్రెడీ మొన్నటికే తుఫాను ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలోన పూర్తి స్థాయిలో ఇవన్నీ చర్యలు తీసుకోవడం వల్లనే తుఫాను ప్రభావం తక్కువ, అలాగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా తక్కువ జరిగింది. మరి మళ్ళా దిత్వా తుఫాను ఆల్మోస్ట్ కొంత స్పీడ్‌తో, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక ప్రాంతాన్ని కుదేలు చేసేసింది. మళ్ళా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది కాబట్టి తుఫాను మీద తుఫాను అంటే మాత్రం ఖచ్చితంగా ప్రమాదమైన హెచ్చరికగానే జారీ చేస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కి తుఫాను ఎఫెక్ట్ జరగకుండాను సహాయక చర్యలు చేపట్టేందుకైతే బృందాలన్నీ కూడా ప్రభుత్వం అలర్ట్ చేసినట్లుగా కనిపిస్తుంది. మరి తెలంగాణ పైన కూడా ఈ తుఫాను ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా అని చూసేటప్పటికైతే మాత్రం ఏపీ పైనే కాకుండా తెలంగాణ పైన కూడా దిత్వా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ పలు జిల్లాల్లో వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట అలాగే నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, కొమరంభీం, మహబూబ్ నగర్, ములుగు, వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. మరి ఇప్పటికే వాతావరణంలో కూడా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. గత 2-3 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయినప్పటికీ 2-3 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా వాతావరణంలో అనేక మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. తీవ్ర స్థాయిలోన చలి ఎక్కువగా ఉండి మబ్బు వాతావరణం కూడా కనిపిస్తుంది. మరి వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో అంచనా వేసుకున్నప్పటికీ కూడాను ప్రమాదం బారిన పడకుండా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. మరి డే టు డే అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అప్డేట్ ప్రకారము ఎలాంటి అలర్ట్స్ని జారీ చేస్తారు, ఒకవేళ అలర్ట్ జారీ చేస్తే ఖచ్చితంగా చిన్నపిల్లల్ని, చిన్నారుల్ని బయటకు పంపించకుండా ఉండడం, అలాగే పెద్దవాళ్ళు కూడాను సమయానికి వెళ్ళి రావడము,
అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వర్షాలు వచ్చేటప్పుడు కరెంట్ పోల్స్‌ని పట్టుకోవడం గానీ, కరెంట్ స్తంభాల దగ్గర నిల్చొని ఉండడం గానీ, అలాగే చెట్ల దగ్గర నిల్చొని ఉండడం గానీ, ఇలా ఓపెన్ ప్లేసెస్‌లోనే నిల్చొని ఉండకుండా చెట్ల వద్ద అది ఉండొద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే రైతులు కూడా పంట పొలాల్లో ఎక్కువసేపు గడపడం, అలాగే పంట పొలాల్లో ఉండడం కూడా వద్దు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎందుకంటే పిడుగులు పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. మరి ప్రస్తుతానికైతే మాత్రము ఆంధ్రప్రదేశ్‌లోనైతే కొన్ని ప్రాంతాల్లోని రెడ్ అలర్ట్‌ని జారీ చేశారు. వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది.